హరిహర వీరమల్లు ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఏ హిట్ ఆర్ ఫ్లాప్? హిట్ ఆర్ ఫ్లాప్ మన సినిమా రిలీజ్ అవ్వకుండానే చెప్పలేం. బట్ సినిమా ఎలా ఉంటుందో, ఆ టోన్ ఆర్ ఆ వైబ్ ఆర్ ఆ థీమ్ ఎలా ఉండబోతుందో వీ కెన్ గెస్ ఇట్. దట్స్ వై దే విల్ రిలీజ్ ట్రైలర్స్ అండ్ టీజర్స్ టు గెస్. మనం మాట్లాడుకోవడానికే వాళ్ళు ట్రైలర్స్ అండ్ టీజర్స్ అండ్ వదులుతారు. వెన్ ఇట్ కమ్స్ టు విజువల్స్ ఆఫ్ ద ట్రైలర్, ఇట్స్ ఓకే. నాట్ లైక్ స్టాండర్డ్, గుడ్. ఇట్స్ నాట్ అప్ టు మార్క్ అండి. ఇప్పుడు ప్రజెంట్ తీస్తున్న ఈ టెక్నాలజీ ఆర్ ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు ఏమైతే వస్తున్నాయో, రాజమౌళి ఎలాంటి బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తున్నాడో, రాజమౌళి సెట్ చేస్తున్న బెంచ్ మార్క్ అందరూ రీచ్ అవ్వాలని అయితే లేదు. బట్ ఒక నార్మల్ డైరెక్టర్, ఒక ఫిల్మ్ స్కూల్ నుంచి పట్టుకొచ్చిన డైరెక్టర్ కూడా అలాంటి విజువల్స్ తీయగలడు. సో వీళ్ళకి ఇంత బడ్జెట్ ఇవన్నీ ఉన్నా కూడా ఐ డిడెంట్ అండర్స్టాండ్ వై దే ఆర్ గివింగ్ దట్ టైప్ ఆఫ్ అవుట్పుట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రాఫిక్స్ కూడా ఏదో బడ్జెట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కన్స్ట్రైన్స్లో తీసినట్టున్నారు. గ్రాఫిక్స్ కూడా అంతగా ఏం లేదు. అండ్ కలర్స్ అంటావా, కొన్ని చోట్ల బ్లూయిష్ టింట్ కొంచెం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా లాస్ట్లో పవన్ కళ్యాణ్ గుర్రం మీద వచ్చేటప్పుడు అక్కడ ఏదో నాకు కొంచెం బ్లూయిష్ టింట్గా కనిపించింది. అండ్ లాస్ట్లో కూడా ఆ నక్క దగ్గర పవన్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్ అవుతారు కదా. సో ఇట్స్ ఆల్సో చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇట్ డిడ్ంట్ లుక్ న్యాచురల్. ట్రైలర్ ఎడిట్కి వస్తే ఏం చెప్పాలి, ఇట్స్ జస్ట్ ఏదో ఒక బీజిఎం తెప్పించుకొని, ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో ఆయన దగ్గర ఒక బీజిఎం తెప్పించుకొని ఆ బీజిఎం మీద ఒక ట్రైలర్ విజువల్ చేసినట్టున్నాయి. ఏదో కన్వే చేస్తున్నట్టు లేదు. ఓవరాల్గా ఏదో ఉంది, కానీ ఏముందో తెలియట్లే. మేబీ థియేటర్లో ద బ్యూటీ ఆఫ్ హరిహర వీరమల్లు మేబీ కనిపెడతామేమో. లెట్స్ సీ. అండ్ ద డైలాగ్ రైటింగ్ ఆల్సో ఐ డిడెంట్ లైక్. అండ్ మ్యాన్ అయితే ఇట్స్ లుక్స్ లైక్ ఇట్ టూ అవుట్డేటెడ్. ద డైలాగ్ ఈజ్, ఇంతవరకు పులులు వేటాడమే చూసింటారు, ఆ పులిని వేటగాడే పెద్ద పులిని చూసింటారు అని ఏదో సంథింగ్ అలా ఉంటుంది. అండ్ అది ఏంటో అది. ఓకే, విల్ సీ. హిట్ టు ఫ్లాప్ చెప్పడానికి రాలేదు. బట్ ఐ విల్ టెల్ వన్ థింగ్, ఐఎమ్ వెరీ న్యూట్రల్ అబౌట్ దిస్ ఫిల్మ్.